అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పీతలు అంటే క్రాబ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. పర్సనల్గా నాకు ఒక ఫేవరెట్ అని చెప్పచ్చు అనమాట. సో అందుకని ఇవాళ నేను మీకు ఒక మంచి క్రాబ్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. దీంట్లో మనం ఈ స్పైసెస్ అంతా వేసి ఒక మంచి మసాలా పేస్ట్ని రుబ్బి ఈ కర్రీని చేయబోతున్నాం. సో రండి ఈ పీతల మసాలాని ఎలా చేయాలో చూద్దాం. పీతల మసాలా కూర చేయడానికి నేను కొన్ని పదార్థాలని వేయించబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి అందులో 6 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 2 అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల మిరియాలు, 8 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు ఏ వెరైటీ ఎండుమిరపకాయలనైనా వాడుకోవచ్చు. వీటన్నిటిని మంచి వాసన వచ్చేంత వరకు అంటే సుమారుగా 3-4 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత వెంటనే పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బాలి. అంతే, మసాలా పేస్ట్ తయారైనట్టే. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు పీతల మసాలా కూర చేయడం కోసం నేను ఒక వెడల్పాంటి తవాని తీసుకుంటున్నాను. ఇది కొంచెం డీప్గా ఉంటే కూర చేయడానికి బాగుంటుంది. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. తవా వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన 3 పెద్ద ఉల్లిపాయల్ని వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయి. ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఇప్పుడు తరిగిన 3 పచ్చిమిరపకాయలు, తరిగిన 5 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా వేసి వేయించాలి. నెక్స్ట్ నేను 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. ఆ తర్వాత కరివేపాకులు వేసి మళ్ళీ అంతా కలపాలి. ఈ మసాలాని కనీసం 5-6 నిమిషాలు వేయిస్తే పచ్చివాసన పోయి బాగుంటుంది. చూస్తున్నారు కదా, మసాలా బాగా దగ్గర పడింది. ఈ పాయింట్లో నేను శుభ్రంగా కడిగిన పీతల్ని ఇందులో వేస్తున్నాను. వీటిని బ్లూ క్రాబ్స్ అని అంటారు. ఇవి సుమారుగా 2 కిలోలు ఉంటాయి. ఇందులో నేను 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. పీతలు ఆల్మోస్ట్ 20 నిమిషాల నుంచి ఉడుకుతున్నాయి. మీరు చూస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్లు కూడా పోయి మసాలా చాలా బాగా తయారైంది. పీతలు కూడా చక్కగా కుక్ అయ్యి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఈ క్రాబ్స్ కుక్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఇండికేషన్. నెక్స్ట్ నేను మంచి ఫ్లేవర్ కోసం వీటిపైన ఫ్రెష్ కరివేపాకుల్ని వేస్తున్నాను. అంతే, చాలా రుచికరమైన పీతల మసాలా కూర తయారైనట్టే. దీన్ని వేడివేడిగా అన్నంతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ పీతల కర్రీ చూస్తే బాగా స్పైసీగా, బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రెష్ మసాలాస్తో చేసాం కాబట్టి. సో నెక్స్ట్ టైం మీకు మార్కెట్కి వెళ్ళి పీతలు దొరికితే తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత బాగా వేడి అన్నంలో పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. సో ట్రై చేసి ఈ రెసిపీని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.